రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మస్తాన్ సాయి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. అమ్మాయిలకు కిట్టి పార్టీని ఎరగా వేసి వారికి ఆల్కహాల్ ఇచ్చి డ్రగ్స్ అలవాటు చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. మత్తులో ఉండగా వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు సాయికి సహకరించిన ఖాజా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మస్తాన్ సాయిపై ఫిర్యాదు సందర్భంగా పోలీసులకు లావణ్య హార్డ్ డిస్క్ అందించారు. దాంట్లో ఉన్న వీడియోలు, ఆడియోలతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. 43 మంది అమ్మాయిలకు సంబంధించిన 100కు పైగా వీడియోలు హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కాల్ డేటాను పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. మస్తాన్ సాయి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఇక అమ్మాయిలకు కిట్టి పార్టీని ఎరగా వేసి వారికి ఆల్కహాల్ ఇచ్చి డ్రగ్స్ అలవాటు చేసినట్టు పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మత్తులో ఉండగా వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు సాయికి సహకరించిన ఖాజా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, మరి మస్తాన్ సాయిపై ఫిర్యాదు సందర్భంగా పోలీసులకు లావణ్య హార్డ్ డిస్క్ అందించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మస్తాన్ సాయి సంబంధించిన విషయంలో ఇప్పటికే పోలీసులు కస్టడీలో కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. ముఖ్యంగా చూస్తే అమ్మాయిలకు కిట్టి పేరుతో వారికి ఎరవేసి వారికి ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ అలవాటు చేసి మరి వారికి సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు కూడా తీసేయడం చెప్పి కూడా పోలీస్ కస్టడీలో కూడా తేలింది. అయితే ఈ యొక్క మత్తులో ఉండగానే ఒక వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. అంతేకాకుండా ఎవరైతే సహకరించకపోతే వారికి సంబంధించి పూర్తిగా వాడిని బ్లాక్ మెయిల్ చేసేవాడు అని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కస్టడీలో కూడా దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా సేకరించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము సాయికి సహకరించిన ఖాజా అనే వ్యక్తికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరించారు. మరోవైపు ఇప్పటికే లావణ్యకు సంబంధించిన విషయంలో పోలీసులకు హార్డ్ డిస్క్ తో పాటు కొన్ని వీడియోలు, ఆడియోలను కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పోలీసులకు అందించారు. దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే మొత్తానికి 43 మంది అమ్మాయిలకు సంబంధించిన పూర్తిగా ఆడియోలు, వీడియోలతో పాటు 100 మందికి పైగా కొన్ని ఆడియోలు కూడా సేకరించినట్టుగా దీనికి సంబంధించి హార్డ్ డిస్క్ లో సేకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిందితుడు చేసిన కాల్స్ కావచ్చు, దీనికి సంబంధించి అన్ని కూడా పోలీసులు రిట్రీవ్ కూడా చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు సాయంత్రంతో ఈ యొక్క కస్టడీ కూడా ముగియనుంది. ఈ రోజు సాయంత్రంలో సాయంత్రం లోపు కూడా దీనికి సంబంధించి పోలీసులు మస్తాన్ సాయిని కూడా కోర్టులో హాజరుపరుస్తారు. దాని తర్వాత తిరిగి జైలు కూడా పంపిస్తారు. మొత్తానికి మాత్రం కస్టడీలో మాత్రము పోలీసులు చాలా విషయాలు కూడా సేకరించారు. విషయాలు సేకరించిన నేపథ్యంలో దీనిపైన కీలకంగా దర్యాప్తు కూడా కొనసాగనుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.